హాయ్ వ్యూయర్స్, నేను మీ పూర్ణ. మీరు చూస్తున్నారు వైరల్ వర్క్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో ఉన్నటువంటి ముల్బాగల దగ్గర ఉన్న ప్రసన్న సోమేశ్వరాలయం అనే 2000 సంవత్సరాల పురాతన ఆలయం గురించి చెప్పబోతున్నాను. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే వీడియోలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూయర్స్, మనం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉన్నటువంటి ముల్బాగల పక్కనే ఉన్న సోమేశ్పాల్య అనే ఊర్లో ఉన్నాం. ఇది సోమేశ్వర స్వామి దేవాలయం. ఇది దాదాపుగా 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఈ చుట్టుపక్కల వాళ్ళకి తప్ప దాదాపుగా బయట ప్రపంచానికి చాలామందికి తెలియనటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి విశేషాలు, చరిత్ర నేను మీకు లోపల దేవాలయ ప్రాంగణాన్ని చూపిస్తూ వివరిస్తాను. లోపలికి వెళ్దాం పదండి. ఇది ప్రసన్న సోమేశ్వరాలయం రాజగోపురంలో నుంచి దేవాలయంలోకి ప్రవేశించే ప్రధాన మార్గం. ఈ మార్గం నుంచే మనం దేవాలయంలోకి ప్రవేశిస్తాం. ఇది బెంగళూరు నగరం నుంచి దాదాపుగా 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. మనం ఆలయం లోపలికి ప్రవేశించగానే లోపలి వైపు నుంచి రాజగోపురం ఈ విధంగా కనిపిస్తుంది. ఇది దేవాలయ రాజగోపురం లోపలి వైపు నుంచి ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఈ రాజగోపురంలో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఎడమ వైపున ఈ విధంగా రావి చెట్టు, దాని కింద నాగేంద్ర స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఎదురుగా కనిపిస్తున్నది రాతి ధ్వజస్తంభం. ఈ రాతి ధ్వజస్తంభం ముందు ఈ పెద్ద నందీశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సోమేశ్వర స్వామికి ఎదురుగా 3 నందీశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి. అదే ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత. ఇది పురాతన ఆలయం కావడంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు దీనిని పురావస్తు స్మారక చిహ్నంగా గుర్తించారు. అక్కడ ఈ బోర్డు ఏర్పాటు చేశారు. ఇది పురావస్తు శాఖ అధీనంలో ఉన్నట్లుగా. ఇది ఆలయ ప్రాకారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది. ఈ బోర్డు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి బోర్డు. ఇది వారి అధీనంలో ఉన్నట్లుగా తెలుపుతూ బోర్డు ఏర్పాటు చేశారు. ఇది గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి మొదటి నందీశ్వర స్వామి విగ్రహం. ఇది చాలా పెద్దగా ఉంటుంది. దీని తరువాత మరో 2 ఉంటాయి. దీని తర్వాత ఉండేది కొంచెం చిన్నగా, దానికంటే ఇంకొంచెం చిన్నది మూడవది ఉంటుంది. దీనికి అర్థం ఏమిటంటే బయట నుంచి మనం దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ప్రాపంచిక విషయాలను ఆలోచించుకుంటూ మన మనసంతా కూడా అవే నిండిపోయి ఉంటాయి. మనం దేవాలయం లోపలికి వెళ్లే కొద్దీ ఆ ఆలోచనలు తగ్గుతూ దేవుని మీద మనసు నిలబడుతుంది. నిలపాలి అనే దానికి గుర్తుగా ఈ విధంగా పెద్దది, దానికంటే కొంచెం చిన్నది, దానికంటే ఇంకొంచెం చిన్నది 3 నందీశ్వర స్వామి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇది ఈ ఆలయంలో ఉండేటటువంటి ప్రత్యేకత. మనం లోపలికి రాగానే కుడివైపున వీరభద్ర స్వామి వాహనం చూడవచ్చు. ఇక ఇది గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన ద్వారం పైన ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల పరిణయ ఘట్టానికి సంబంధించిన విగ్రహాలు అవి. దీని తర్వాత ఇది ఇందాక మనం చెప్పుకున్నటువంటి 2వ నందీశ్వర స్వామి విగ్రహం. బయట దానికంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ నుంచి మనం గర్భగుడిలోకి ప్రవేశిస్తాం. ఇక్కడ నుంచి మనం గర్భగుడి ప్రాకారంలోకి ప్రవేశించగానే మనకి ఎడమ వైపున, గర్భగుడికి కుడివైపున విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత గర్భగుడికి ఎదురుగా ఇందాక మనం మాట్లాడుకున్న 3వ నందీశ్వర స్వామి విగ్రహం ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భగుడి. లోపల మీకు కనిపిస్తున్నది శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామివారు. ఇది దాదాపుగా 2 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శివలింగం. దీనికి సంబంధించిన చరిత్రని నేను మీకు చెప్తాను. ఈ ఆలయ చరిత్ర దాదాపుగా తిరుమల వెంకటేశ్వర స్వామివారి చరిత్రను పోలి ఉంటుంది. ఈ ఆలయం చోళరాజుల కాలంలో నిర్మించారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దీనిని 11వ శతాబ్దంలో విజయనగర రాజులు పునర్నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి మండపానికి ఆధారంగా ఉన్నటువంటి 4 స్తంభాలు మీరు చూస్తున్నారు. ఈ 4 స్తంభాలలో ఐమూలగా ఉండేటటువంటి 2 స్తంభాలు కర్ణాటక హొయసాల రాజుల నిర్మాణ శైలిలోను, అదేవిధంగా ఐమూలగా ఉండేటటువంటి మరో 2 స్తంభాలు తమిళనాడు నిర్మాణ శైలిలోనూ కనిపిస్తాయి. మండపంలో కుడివైపున ఉన్నటువంటి ఈ స్తంభం
దీనికి ఐమూలగా ఉన్నటువంటి స్తంభం, వెనుక వైపున ఉన్న ఐమూల స్తంభం, ఈ రెండూ కూడా తమిళనాడు నిర్మాణ శైలిలో ఉంటాయి. అదేవిధంగా మండపంలో ముందు వైపున ఉన్న ఎడమవైపు స్తంభం, దీనికి ఐమూలగా ఉన్నటువంటి వెనుక వైపు స్తంభం, ఇవి రెండు కర్ణాటక నిర్మాణ శైలిలో అంటే హొయసాల రాజుల నిర్మాణ శైలిలో ఉంటాయి. ఈ గర్భగుడికి కుడివైపున ఒక సొరంగ మార్గం ఉంది. ఈ సొరంగ మార్గంలో అగస్త్య మహాముని తపస్సు చేసినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఇప్పుడైతే ఆ లోపల ఉన్నటువంటి సొరంగ మార్గాన్ని వర్షాకాలంలోనూ వివిధ సందర్భాలలో పాములు, తేళ్లు లాంటి విషపురుగులు వస్తున్నాయనే ఉద్దేశంతో బండలతో మూసివేయడం జరిగింది. కానీ పురాణాల ప్రకారం ఆ సొరంగ మార్గంలోనే అగస్త్య మునీశ్వర స్వామివారు తపస్సు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు లోపల ఈ విధంగా ఉంది, ఇది ఖాళీగానే ఉంటుంది. ఇంతకు మునుపు ఈ కింద ఈ బండలు వేసిన చోట సొరంగ మార్గం ఉండేది. ఆ సొరంగ మార్గం నుంచి కాశీ వరకు దారి ఉండేది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇది సోమేశ్వర స్వామివారి గర్భాలయానికి కుడివైపున ఆనుకొని ఉంటుంది. ఇక ఈ స్వామివారి ఆలయం చరిత్ర విషయానికి వస్తే, సోమేశ్వర స్వామివారు స్వయంభూలింగం. ఈ ప్రాంతమంతా చోళరాజుల కాలంలో దట్టమైన అటవీ ప్రాంతం. ఒక పుట్ట లోపల స్వామివారు స్వయంభూగా వెలసి ఉన్నారు. చోళ మహారాజుల గోశాల నుంచి ఆవుల మంద ఈ అటవీ ప్రాంతంలోకి పచ్చిక మేయడం కోసం ఇక్కడికి వచ్చేవి. ఆ ఆవుల మందలో నుంచి ఒక ఆవు పుట్ట లోపల ఉన్నటువంటి ఈ సోమేశ్వర స్వామివారికి తన పాలతో క్షీరాభిషేకం చేసేది. రోజు సాయంకాలం పాలు పితికే సమయంలో ఒక ఆవు పాలు ఇవ్వకపోవటం గమనించినటువంటి మహారాజ సైనికులు తరువాత రోజున ఈ ఆవు ఎక్కడికి వెళ్తుంది అని గమనించడం కోసం తరువాత రోజున ఆవుల మందను పచ్చిక బయలులోకి ఆలస్యంగా పంపించారు. ఉదయం పూట 8 గంటలకల్లా పచ్చిక బయళ్ళకు వచ్చేటటువంటి ఆవులు మధ్యాహ్నం 12 గంటల సమయానికి పచ్చిక బయళ్ళకు వచ్చినాయి. అప్పటికి స్వామివారికి అభిషేకానికి లేట్ అవ్వడంతో ఆ ఆవుల మందలో నుంచి రోజు స్వామివారికి అభిషేకం చేసేటటువంటి ఆవు పరుగు పరుగున ఈ స్వామివారి పుట్ట దగ్గరకు వచ్చి తన పొదుగులో ఉన్నటువంటి పాలతో స్వామివారికి క్షీరాభిషేకం చేయడం పశువుల కాపరి గమనించాడు. వెంటనే పశువుల కాపరి తన చేతిలో ఉన్నటువంటి గొడ్డలనెత్తి ఆవుని కొట్టబోగా ఆవు తప్పుకోవడంతో ఆ గొడ్డలి వేటు పుట్ట లోపల ఉన్నటువంటి ఈ సోమేశ్వర స్వామివారిపై పడగా రక్తం ఏరులై పారింది. అది చూసిన పశువుల కాపరి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ తరువాత ఆ పశువుల కాపరిని వెతుక్కుంటూ వచ్చినటువంటి సైనికులు ఈ విషయాన్ని రాజుగారికి చేరవేశారు. ఆ తరువాత స్వామివారు రాజుగారి కలలో కనిపించి ఈ విధంగా తాను స్వయంభూగా వెలసి ఉన్నానని ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. ఆ కాలంలో చోళ మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్రకారుల వలన తెలుస్తుంది. ఆ పశువుల కాపరి గొడ్డలి వేటు పడడంతో ఈ శివలింగానికి వెనుక వైపున ఒక భాగం తెగిపోయింది. అక్కడ నాగపడిగ ఆకారంలో ఉంటుంది. ఆ భాగంలో పూజారులు ఆ కాలం నుంచి కూడా చందనాన్ని పెడుతూ ఉంటారు. వీరు ఆ చందనాన్ని తీసేటప్పుడు అదేవిధంగా అభిషేకం చేసేటప్పుడు కూడా వారికి ఈ రోజుకి వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుందని, ఆ చందనం తీసిన భాగంలో మన మానవ శరీరం ఏ విధంగానైతే స్పర్శను కలిగి ఉంటుందో ఆ విధంగా చాలా మెత్తగా స్పర్శ జ్ఞానం పూజారులకు తెలుస్తూ ఉంటుందని ఈ రోజుకి చెప్తూ ఉంటారు. ఇక గర్భగుడి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్నటువంటి ఈ 4 స్తంభాల పైన లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, భోగ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, రామాంజనేయ స్వాముల వారు, వాలి సుగ్రీవులు, పరశురాముడు, గణపతి, శివపార్వతులు, వరాహస్వామి, సిద్ధిబుద్ధి వినాయక స్వామి, శ్రీనివాసుడు, విష్ణుమూర్తి, నటరాజస్వామి వారు, అదేవిధంగా ఈ స్వామివారికి పుట్టలో అభిషేకం చేసినటువంటి ఆవు, ఈ శిల్పాలన్నీ కూడా ఈ 4 స్తంభాలపైన చెక్కి ఉంటాయి. ఎవరైనా కానీ ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి గమనించవచ్చు.
ఈ 4 స్తంభాలపై చెక్కినటువంటి శిల్పాలన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపించాను. మళ్ళీ ఒకసారి కొంచెం వెనకకు వెళ్ళి మీరు చూసినట్లయితే నేను చెప్పినటువంటి అన్ని శిల్పాలు మీరు ఈ 4 స్తంభాలపై గమనించవచ్చు. ఇక ఈ ఆలయం గురించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి తప్ప బయట ప్రపంచానికి దాదాపుగా చాలా మందికి తెలియదు. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి పూజలు చేసి అభిషేకం చేసి కోరికలు కోరితే ఖచ్చితంగా నెరవేరుతాయని, అంతేకాకుండా ఈ మార్గంలో వచ్చిపోయే వారిని ఎవరికైనా కష్టాలు ఉన్నా దోషాలు ఉన్నా స్వామివారు తనంత తానుగా తన ఆలయానికి రప్పించుకుంటారని ఇక్కడ ప్రతీతి. ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భగుడికి వెనుక వైపున ఉన్నటువంటి మారేడు చెట్టు. ఈ చెట్టుకి చాలా పెద్ద పెద్ద మారేడు కాయలు కూడా మీరు గమనించవచ్చు. ఈ ఆలయంలో మొత్తం 5 శివలింగాలు ఉన్నాయి. గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారు శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామివారు. ఇక రెండవ మూర్తి రామలింగేశ్వర స్వామివారు లేదా ఈ రామలింగేశ్వర స్వామివారి శివలింగం దక్షిణానికి అభిముఖంగా ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. మూడవది నీలకంఠేశ్వర స్వామివారు. నాలుగవది చండికేశ్వర స్వామివారు. 5వ శివలింగం నాగలింగేశ్వర స్వామివారు. ఇక్కడ మీరు చూస్తున్నది పార్వతీదేవి అమ్మవారిని. గర్భగుడికి ఎడమవైపున ఆనుకుని ఉంటుంది. గర్భగుడి వెనక వైపు నుంచి మనం వచ్చినప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఎడమ వైపున శ్రీ చాముండేశ్వరి అమ్మవారు ఉంటారు. ఇది చాముండేశ్వరి అమ్మవారి ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని. దసరా నవరాత్రుల సమయంలో ఇక్కడ 9 రోజులు అద్భుతంగా ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఇక అక్కడ నుంచి ముందుకు వచ్చి బయటకు వచ్చే ముందుగా నవగ్రహ మండపం. ఇప్పుడు మీరు చూస్తున్నది నవగ్రహాలు. ఈ ఆలయంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎడమ వైపున ఈ నవగ్రహ మండపం ఉంటుంది. ఈ నవగ్రహాలు దర్శించుకున్న తర్వాత మనం ఇక బయటకు వచ్చేస్తాం. గర్భగుడి నుంచి మనం బయటకు రాగానే బయట ఎడమ వైపున ఈ విగ్రహం కనిపిస్తుంది. ఇది ఏకశిలలో చెక్కినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం. నెమలిపై కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం ఇది. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ నెమలి తల, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కాలులో కొంత భాగం విరిగిపోయి ఉండడం గమనించవచ్చు. ఇది ఎప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి తెచ్చారు అనేది పూర్తి సమాచారం లేదు. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి షణ్ముఖుడు అని పేరు. అందుకే ఈ శిలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ముందు వైపున 3 ముఖాలు, అదేవిధంగా ఈ శిలకి వెనక వైపున 3 ముఖాలు, మొత్తం 6 ముఖాలు చెక్కి ఉంటాయి. 2 వైపులా ఇది ఒకే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఏకరాతిలో చెక్కినటువంటి విగ్రహం ఇది. ఇది ఏ కాలంలో ఎవరు ఇక్కడ తెచ్చిపెట్టారు, ఇక్కడికి ఎలా చేరింది అనే దాని గురించి సమాచారం అయితే మనకి లేదు. కానీ విగ్రహంలో ఉన్నటువంటి శిల్పకళ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియోల కోసం మా వైరల్ వాక్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.